నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ గుప్తాను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుంచి బాధ్యతలు స్వీకరణ. 54వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఆసిఫ్, చంద్రబాబు నీచ రాజకీయాల వల్ల అవ్వాతాతల పెన్షన్ పొందలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం. కుప్పంలో చంద్రబాబు ఓడిపోవటం ఖాయమన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీకి శ్రీరామ రక్ష అని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సీనియారిటీ జాబితాలోని ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా హరీష్ గుప్తాను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తక్షణమే ఆయన్ను బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేయగా హరీష్ గుప్తా డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల వల్లే అవ్వాతాతలకు పెన్షన్ అందటం లేదని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. 54వ డివిజన్లో సోమవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నది ప్రజాపాలన, సంక్షేమ పాలన అని ప్రభుత్వం ఏర్పడినాక రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని, పెన్షన్లను ఇంటి వద్దకే అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజల దీవెనలు జగనన్నకే ఉన్నాయని, మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఖాళీ అయిపోతుందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని, వైసీపీ ఒక మహాసముద్రం లాంటిదని, ఇలాంటి కూటమిలు ఎన్ని వచ్చినా వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని వివరించారు. చంద్రబాబు నాయుడు పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, మా ప్రభుత్వం వస్తే ఇంటికి వచ్చి పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరిగి పొద్దునుంచి సాయంత్రం దాకా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏలుముద్రలు పడట్లేదు, అలాగే ఏదో కాసు చెప్పి పంపించేస్తున్నారు. ఈ ఎండలో చాలా అవస్థలు పడుతున్నారు ప్రజలు. మరి జగనన్నని ప్రతి ఒక్కళ్ళు తలుచుకున్న లేని వాళ్ళు లేరు. మరి అర్థం చేసుకోండి, ఎలాగా కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో ఈ యొక్క ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నాడో మీరు అందరూ గమనించాల్సిందే. తప్పకుండా ఇది ప్రజాపాలన, సంక్షేమ పాలన. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. యథాతథాగా వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే సచివాలయ వ్యవస్థ కానీ, మరి 1వ తారీఖే మళ్ళీ వెళ్ళి పెన్షన్ కానీ పథకాలు కానీ ప్రజలకు అందించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా దేవుడి ఆశీస్సులు, ఇలాగే ఈ రాష్ట్ర ప్రజల దీవెనలు జగనన్నకి స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అలాగే సుజనా చౌదరి గారు, అలాగే ఆయన బ్యాచ్ సుజనా చౌదరి గారు ఏ మూల వెళ్తే కూడా ఆ మూల గొర్రెమ్మని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏ మూల నుంచి ఏ సంచులు ఇచ్చేస్తారో అని చెప్పేసి కొంతమంది నాయకులు అక్కడ చేరి సుజనా చౌదరి గారు ఏదైనా ఇస్తే తీసుకొని తొందరగా జంప్ అయిపోదామని చెప్పేసి ఆలోచనలతో అక్కడ తిరుగుతున్నారు తప్ప ఇక్కడ నుంచి వెళ్ళిన మధ్యలో ఈ బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎంతమంది పొత్తయి వచ్చినా సరే ఇక్కడ మనకి ఊడేదేముండదు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా, రాబోయే రోజుల్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్నదే గట్టి మెజారిటీతో మేమంతా గెలిపిస్తామని చెప్పేసి, అలాగే కేసినేని నాని గారిని కూడా ఆయన 2 సార్లు ఎంపీగా ఉన్నారు, 3వసారి కూడా ఆయన హ్యాట్రిక్ కొడతారని చెప్పేసి మనమంతా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 16వ డివిజన్ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి గడపలో మహిళలు జగన్ ప్రభుత్వంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించామని, 75 కోట్లతో సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో అందించామన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. అనేక పథకాలతో ప్రజలకు చేరువయ్యాయని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించామని అన్నారు. ఎక్కడా కూడా ఒక చిన్న పని చేశాడు అనే మార్క్ వేసుకోలేకపోయాడు. కాబట్టి అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా కూడా నిలవలేకపోయాడు ఇక్కడ. కాబట్టి అవినాష్ని తప్పకుండా గెలిపించాలని అందరూ కూడా నిశ్చయించుకున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ వైనాట్ 175 అనే దాంట్లో అచీవ్ అనే దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ అవుతాం. మంచి మెజారిటీతో మా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలుస్తారు. విజయవాడ పార్లమెంట్లో 7 out of 7 కొడటానికి వైసీపీ రెడీగా ఉంది.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు జగన్ ప్రభుత్వం అని చెప్పేసి నిన్న నారా లోకేష్ కామెంట్ చేశారు. ఇప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తి అసలు ప్రజా జీవితానికి అర్హత లేదు. అతను ఏదో వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించిన కార్యక్రమం చూసుకోవాలి కానీ పెద్ద ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తా ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి ఈ నారా లోకేష్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాల్లో కనిపించడం గారి జరిగింది. ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరూ గారు చెప్తున్నారు. ఈరోజు స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, కుప్పంలో చంద్రబాబు ఓడిపోవటం ఖాయమని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 28వ డివిజన్ భానునగర్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ కొండతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గం పరాకాష్ఠకు చేరిందన్నారు. అవ్వాతాతల పెన్షన్ విషయంలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. చంద్రబాబును కుప్పంలో కూడా ప్రజలు ఓడిస్తారన్నారు. చంద్రబాబు, లోకేష్ చెప్పుకూడు తింటారని, చంద్రబాబు అండ్ కో టీం తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు కావాల్సింది అమరావతి, తమ సామాజిక వర్గం బాగుపట్టమేనన్నారు. సీఎం జగన్ కోవిడ్ సమయంలో కూడా ఏ పథకాన్ని ఆపలేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద భూముల మీద ఎప్పుడైనా ఆరోపణ ఉందా? కనీసం ఎప్పుడైనా ఒక ఆరోపణ ఉందా? చంద్రబాబు మీద కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి స్వతంత్ర సమరయోధుల భూములు లాక్కుందామని ప్రయత్నం చేసిన వ్యక్తి వాళ్ళ భార్య పేరుతోనే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాడు. మీరు చూసుకోండి కావాలంటే. అదేవిధంగా ఒక అమ్మాయికి పాపం క్యాన్సర్ బాధితురాలు చిన్నపిల్ల, వాళ్ళ ఇల్లుని కబ్జా చేశాడు. ఆ పాప మొర్రపెట్టుకుంది, అంకుల్ ఇల్లు అమ్ముకుంటే నేను వైద్యం చేయించుకుంటానని చెప్పని. మనసు కూడా కరగలేదు అతనికి. ఆ పాప నిర్దాక్షంగా చనిపోయింది. అటువంటి దుర్మార్గులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు. ఎవరు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఉన్నా, అవసరం ఉన్నా పేదవారికి సహాయం చేస్తాడు తప్ప పేదవారి భూముల మీద కన్నేసే వ్యక్తి కాదండి. చంద్రబాబుకి అలాంటి కాదు. ఎవడు భూమి అయినా బకాసుల్లో మింగేస్తాడు. వాళ్ళు కానీ అలీబాబా 62 దొంగలు కావచ్చు, అలీబాబా 46 దొంగలు కావచ్చు, అందరూ వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా దొంగలే, భూ కబ్జాదారులే. ముఖ్యంగా ఇక్కడున్న బాండవం అయితే కనుక కాలుమని, సెక్స్ రాకెట్, రౌడీజం, భూ కబ్జాదారుడు అన్నీ ఈ దేశంలో ఏదైతే చెడ్డ అలవాట్లు ఉన్నాయో అన్నీ అతనికే ఉన్నాయి. అటువంటి వ్యక్తి పొరపాటున రాజకీయాల్లో పనికిరాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ ఒకటి కోరుకుంటున్నాను. దయచేసి ఆ వ్యక్తి తాగేసి ప్రచారంకి వస్తున్నాడు. అతను బయటకు వచ్చినప్పుడు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు బ్రీత్ అనలైజర్తో నాడు నేడు కానివ్వండి, దాని ద్వారా స్కూల్స్ డెవలప్మెంట్ చేసి విద్యలో పిల్లలకి ఎంతో అంటే ఉన్నత వర్గాలతో పోటీ పడేటట్టుగా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలా అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, పేదవాళ్ళకి పింఛను కానివ్వండి, ముసలి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు వాళ్ళకి ఇచ్చేలాగా గడప గడపకి మాకు అందించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ పునరుద్ధరించాలన్నా, ఆ సేవలు కొనసాగించాలన్నా, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవడానికి మేమంతా రెడీగా ఉన్నామని వాళ్ళే ఎదురొచ్చి హారతులతో మాకు అందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఈ రోజున ఈ డివిజన్లో ముఖ్యంగా మేము 15 కోట్ల రూపాయల అభివృద్ధి. ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని, మా వాళ్లపై వైసీపీ రౌడీ ముక్కలు దాడులు చేస్తున్నాయన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని కొట్టినా నామమాత్రపు సెక్షన్లు పెడుతున్నారన్నారు.
నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సిఐ దుర్గాప్రసాద్లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఉమా అన్నారు. మా వాళ్లను కొట్టినా వారు పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని బోండా ఉమా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఇసుకున్న పాపాన పోలేదు. ఆఖరికి ఒక ఎంఆర్ఓని, బిఎల్ఓని కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకో అర్థం కావట్లా. ఎక్కడ ఈ మర్మం ఉందో, ఎక్కడ ఈ ఎన్నికల ప్రధానాధికారి విషయంలో మర్మం ఉందో తెలియట్లే మాకు. ఎందుకంటే మొన్న ఏప్రిల్ 14వ తారీఖు నాడు నార్త్ ఏసీపీ మీద సిఐ దుర్గాప్రసాద్, ఉన్న సిఐ దుర్గాప్రసాద్ మీద స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో కంప్లైంట్ ఇస్తే ఏ చర్య తీసుకోవాలా? మేము ఇచ్చిందేంటి? వీళ్ళు వైసీపీకి అడ్డగోలుగా వైసీపీ మనుషుల్లాగా పనిచేస్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు. మాకు వెల్లంపల్లి సీను పోస్టింగ్ వేయించాడు, మేము ఆయన కింద పనిచేయాల్సిందని చెప్తున్నారు. అయినా చర్యల్లో నిన్న ఒక కార్పొరేటర్ పెన్షన్ల పెంపు హామీని మేనిఫెస్టో నుంచి ఎందుకు తొలగించారో టీడీపీ నాయకులు సమాధానం చెప్పగలరా అని వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అంతా ఒక అబద్ధమని, 2014లో మాదిరిగా ఆచరణకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్లీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ 61వ డివిజన్ శాంతినగర్లో సోమవారం ఆయన పర్యటించారు. కేసినేని నాని అల్లుడు కాజా రఘునాథం, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవులతో కలిసి శాంతినగర్, శారదా విశ్వవిద్యాలయం రోడ్డు, భాస్కర్రావు కొట్టు సెంటర్ ప్రాంతాలలో తిరిగి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆధునికంగా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు, అలాగే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు గారు, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సహకారంతో వారు ఇవన్నీ నిర్మించుకోబడుతున్నారు. అందుకే మేము ఏ గడపకి వెళ్ళినా కూడా వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు పడుతున్నారు. మళ్ళీ జగనే రావాలి, మా అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి ఎక్కడ ఆగకూడదని చెప్పి వారు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఒక్క విషయం ప్రజలు కూడా చాలా అవగాహనతో ఉన్నారు. మన ప్రత్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నారు, వాటిని సవరణ చేస్తున్నారు, అలాగే మళ్ళీ మార్చి ప్రజలకు ఇస్తున్నారు. వారి మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో ఉన్నంతవరకు వారు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి మనం చూసాం ఇంతకుముందు ఆ సూపర్ 6లో ఆ అవ్వాతాతలకి వృద్ధుల పెన్షన్ 4,000 రూపాయలు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వారి అడ్వర్టైజ్మెంట్లో కానివ్వండి, మరి వారి సూపర్ 6 ప్యాంప్లెట్లో కానివ్వండి, ఎక్కడ కూడా అవ్వాతాతల విషయాన్ని వారు ప్రస్తావించినట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. ఈరోజు అవ్వాతాతలకి ఎవరైనా న్యాయం చేస్తున్నారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి పెన్షన్ల పెంపకాన్ని కానివ్వండి, గెలవబోయే గవర్నమెంట్లో మళ్ళీ మరి వెల్లంపల్లి గారి అల్లుడు గారు మంచుకొండ చక్రవర్తి గారు, అట్లా కేసినేని నా అల్లుడు గారు రఘునాథం గారుతో మేము ఈరోజు 67 శాంతినగర్లో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటింటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు బ్రహ్మాండంగా మాకు అన్ని పథకాలు వచ్చాయి, మేము జగన్ గారికి ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ 67 డివిజన్లో మేము గత 3 సంవత్సరాలు బట్టి మేము కార్పొరేటర్ అయిన తర్వాత సుమారుగా 30 కోట్ల రూపాయలు పెట్టి అనేక సచివాలయాలు కట్టాం, పార్కులు కట్టాం, నాడు నేడు
సెంట్రల్లో విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ నేతలు దాడి చేశారని మోదుగుల గణేష్ ఆరోపించారు. విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ నేతలు దాడి చేశారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ నేత మోదుగుల గణేష్ ఆరోపించారు. ఆ దాడిని ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమాపై గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల అభ్యర్థిస్తున్న వాణి అనే మహిళపై టీడీపీ నాయకులు మద్యం తాగిన మైకల్లో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిని ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి దిగారని తెలిపారు. బోండా ఉమా నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. దళితులపై మీ కపట ప్రేమ అందరికీ తెలుసునని బోండా ఉమా భూ కబ్జాలు చేశారు కాబట్టి ఉమాపై రౌడీ షీటర్ పెట్టాలన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయటం సరికాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోతున్నామని పూర్తిగా భయపడిపోయి ఎక్కడ ఏ చిన్న అవకాశం వస్తా, ఎవరి మీద ఏ విమర్శ చేద్దామా, ఎక్కడ సానుభూతి పొందుదామా, ఎక్కడ ఓట్లు అడుక్కుందామా, ఓట్లు పొందామని చేసే భాగంలోనే మరి విజయవాడలో బోండా ఉమామహేశ్వరి అనే వ్యక్తి కూడా చేస్తున్నాడు. నిన్న మీరు కూడా వినండి, బోండా ఉమామహేశ్వరారు, నువ్వు ప్రజానాయకుడివి, ఒక ఎమ్మెల్యేగా చేసావు, నీ తొత్తులో నీ అన్నాయిలో ఏది చెప్తే అది నిజమని నమ్మేసి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏం జరిగిందో తెలుసుకో. మాకు ఓట్లు అడగటం మా హక్కు. మేము పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం, నా భార్య కార్పొరేటర్గా ఉంది, నేను కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇంటింటికి తిరిగి ఓట్లు అడగటం అది మా హక్కు. నువ్వు వేయిపోవు, ఆ ప్రజలు ఏమని వేయిపోండి, అది వాళ్ళ ఇష్టం. మరి ఆ ఓట్లు అడగటానికి భాగంగా నిన్న విశాలాంధ్ర కాలనీలో మా మహిళా కన్వీనర్ బడుగు వాణి, ఈ అమ్మాయి ఒక దళిత మహిళ, మరి ఒక దళిత మహిళ పోనీ వెళ్ళకూడదా చెప్పండి ఓట్లు అడగడానికి? అంటే దళితుల ఓట్లన్నీ మాకే పడుతున్నాయి, భయపడిపోతారేమో. మరి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఏమండి మీరు పోస్టల్ బ్యాలెట్ ఓటుకి వెళ్ళారా, మళ్ళీ ఉరిగిపోద్ది, కొద్దిగా ఎండలైనా కానీ ఇబ్బంది లేకుండా వెళ్ళరండి అని చెప్పడానికి వెళ్ళింది. చెప్పడానికి వెళ్తే ఆ అమ్మాయిని పట్టుకొని దుర్భాషలు ఆడారంట. అది మాకు తెలీదు. మాకు ఈ అమ్మాయి ఫోన్ చేసింది, సార్ గణేష్ గారు వెళ్ళాను ఓట్లకి వెళ్తే, నేను ఓటుకి వెళ్ళంగానే పక్కన ఓట్లు అడుగుతున్నాను, అసలు వాళ్ళని కూడా కదపలేదు. కదపకుండా పక్కన ఓటు అడుగుతుంటే నువ్వు పైకి రామ్మా, నువ్వు పైకి రానని. నేను పైకి రాలేనండి, నా కాలు నొప్పి చేసింది, మీరు ఆయన తేడాగానే మాట్లాడుతున్నాడని నేను పైకి రాలేను, పైకి ఎక్కలేను, మీరు చేసిన చాలా తప్పు, నేను ఎక్కలేనండి, నేను పైకి కాలు పోటుగా ఉంది, నేను రాలేనని చెప్పాను. చెప్పినా కూడా వినకుండా నువ్వు పైకి వస్తావా లేకపోతే నేను కిందకి రానా అని ఒక రౌడీలాగా అడిగాడు. అడిగినప్పుడు నేను పైకి రాలేనని చెప్తున్నానండి. సరే పాంప్లెట్ తీసుకోవడానికి మీకు కిందకి రండి, మీకు ప్రాబ్లం లేకపోతే కిందకి రండి, నేను కింద ఉంటానని చెప్పాను. చెప్తే అయినా కూడా వినకుండా గబగబా వచ్చి కింద డోర్ తీశారు. డోర్ తీసి లోపలికి వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూర్చుని ఆయన లోపలికి రండి అంటే మేము లోపలికి రావడం ఏంటంటే ఓటు పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చాం, మీరు పాంప్లెట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అంతవరకు అంటే మా దగ్గర ఉన్న కాగితాలు మొత్తం లాక్కున్నాడు ఆయన. లాక్కునేసరికి ఒక పిల్ల లోపల ఉండిపోయింది. నేను బయట తప్పించుకుని వస్తుండగా నా పైన టాప్ ఇచ్చుకుని ఇలా పట్టేసుకున్నాడు, లోపలికి పట్టేసుకొని చిరిగిపోయింది, నా టాప్ కూడా చిరిగిపోయింది. చిరిగిపోయినప్పుడు నేను గబగబా బయటకు వచ్చేసేసి గణేష్ గారికి ఫోన్ చేసి, ఏమంటే ఇద్దరు లోపల ఇరుక్కుపోయారు, మీరు ఎలా తీసుకొస్తారు, నా భయం వేస్తుందండి, మీరు తొందరగా రండి అంటే ఒక 5 నిమిషాల్లో గణేష్ గారు అక్కడ ఉన్నారు. మీకు అమ్మాయిలు ఉంటే, ఒక ఆడపిల్ల అనేది ఉంటే మీకు ఆడపిల్లకి మీరు ఎలాగే చేస్తారా చెప్పండి, నాకు మీ ఆడపిల్లలకి మీరు ఎలాగే చేస్తానంటే నేను ఒప్పుకుంటాను. మీకు ఒకరు ఉన్నారు కదా దళితులు అంటే అంత ఇదా మీకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దళితులకే ఇచ్చారు సీట్ ఎక్కువ, తెలుసా మీకు ఆ విషయం? దళితులకే ఉంది. మీరు ఏదో అనుకోమాకండి, దళితులు అంటే తక్కువ అంచనా వేయమాకండి. మాకు ఉంటే మాకు అన్ని అధికారాలు ఉంటాయి, మేము దళితులం అయితే దిగజారిపోయి ఉన్నామండి మీకంటే. ఒక ఆడపిల్ల అనేది ఒక ఆడపిల్లకి విలువ ఉండే, ఒక ఆడపిల్ల ఏం జరిగింది అసలు తెలుసుకున్నారా మీరు? అక్కడ మీ ఆడపిల్లని అలా చేస్తే మీరు ఊరుకుంటారా? ఓట్లకి వెళ్ళిన వాళ్ళు ఇలా చేస్తారా మీరు? అది మీకు పద్ధతి కాదండి, పద్ధతిగా మాట్లాడు. కృష్ణా జిల్లా పెనంలూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని కృష్ణా జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి లేఖ రాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయం పేరిట ఇటీవలే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీచకులు మహిళలపై చేస్తున్న అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని, వారి భరితం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళ వివరాలపై గోప్యత పాటించాలని, రక్షణ కల్పించాలని సూచించారు. కంకిపాడుకు చెందిన పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అనుచరుడు, బోడే ప్రసాద్ అనుచరుడు, అదేవిధంగా పార్థసారథి అనుచరుడు అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము
మెయిల్ చేయటం జరిగింది. అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి, అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని, తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది. ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము అధికారంలోకి వస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు, ఏ విధంగా భయపెడుతున్నారు, ఏ విధంగా దౌర్జన్యాలు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన టీడీపీ పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ భవన్లో సోమవారం ఆయన మాట్లాడారు. వైసీపీ అసమర్థ అరాచక అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు, నాగేంద్రలు టీడీపీలో సంతోషంగా ఉన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని తెలిపారు. జగన్ నియంతృత్వ విధానాలతో అందరూ విసిగిపోయారని, అందుకే వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు టీడీపీ బాట పడుతున్నారని తెలిపారు. జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు. వాళ్ళ తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరపున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ మా ఆహ్వానం. తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే రాష్ట్రం మొత్తం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ గుప్తాను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుంచి బాధ్యతలు స్వీకరణ. 54వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఆసిఫ్, చంద్రబాబు నీచ రాజకీయాల వల్ల అవ్వాతాతలు పెన్షన్ పొందలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం. కుప్పంలో చంద్రబాబు ఓడిపోవటం ఖాయమన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీకి శ్రీరామ రక్ష అని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.